హాయ్ అండి. ఇది నిన్న చేసిన శుక్రవారం పూజ వీడియో అండి. కాకపోతే నేను షార్ట్ వీడియోలో చెప్పున్నాను కదా మీకు. అంటే నేను మొన్న బాధపడ్డాను, ఏడ్చాను. అదెందుకు అన్నది నేనైతే మీకు చెప్పాను కదా, దానికోసమైతే వివరిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. నాకు శివయ్య చేసిన త్యాగాలు, మన కోసం శివయ్య చేసిన త్యాగాలు గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే స్వర్గం లాంటి కైలాసం, కైలాసం అంటే అది మనం ఎవరం చూసి ఉండకపోవచ్చు. కాకపోతే నేను అయితే అలా అనుకుంటున్నానండి. స్వర్గం లాంటి కైలాసాన్ని వదిలి మన కోసం అయితే కాపరై కావలి కాస్తున్నాడు శ్మశానంలోని భూతనాథుడై. ఆ భూతగణాలు మన మీద వచ్చి ఎక్కడ పడతాయా, మనం ఏమవుతామా అన్నట్టు ఆయన అయితే శ్మశానంలో కావలి కాస్తున్నాడు. సతీదేవి, పార్వతీదేవిని కూడా ఆయన కైలాసంలో వదిలిపెట్టి మన కోసం అయితే ఈ భూలోకంలోనైతే ఉన్నాడండి. కాకపోతే ఆయనే కానీ కావలి కాయకపోతే ఆ భూతాలన్నీ మనల్ని ఎప్పుడో మింగేస్తాయి. ఆ పిల్ల పాపలతో అప్పుడు మనం ఏమవుతాము, అదొకటి నాకు బాధేసిందండి. అదేను ఒకానొక టైంలోని అమృతం కోసం రాక్షసులు దేవతలు పోటీ పడే టైంలోని ఆ ఆలాహలం అన్న విషాన్ని ఆయన గర్ణంలో దాచుకున్నాడు, గొంతులోని మింగేసి. అదే విషం మన మీద ఎక్కడ పడితే, నాగిని విషం కక్కినప్పుడు ఆ విషం అన్నది మన మీద ఎక్కడ పడితే మనం ఏమవుతామా అని ఆ టైంలోనైతే ఆయన అయితే గొంతులో దాచుకున్నాడండి. అది ఆ మంట తగ్గడానికి గంగమ్మ తల్లిని నెత్తి మీద పెట్టుకున్నాడు అని అంటారు. అది వేరే విషయం. కాకపోతే అక్కడ ఆయన మన కోసం త్యాగాలు ఉన్నాయి చూసారా, నిజంగా అవి అయితే నాకు గుర్తొచ్చి బాధ అనిపించింది. ఈరోజు కూడా ఆయన మనల్ని కావాలి కాస్తున్నాడండి. ఆయనే లేకపోతే మనం ఏమవుతాము, అదొకటి. అంటే ఇలా ఇప్పుడు మనం తెల్లారులేసి వండుకున్నాము, తిన్నాము, కడిగేసుకున్నాము, పడుకున్నాము, తెల్లారింది అన్నట్టుగా కాదండి. దేవుడి కోసమైతే మనం రోజుకి 24 గంటలు, ఆ 24 గంటలని దేవుడి కోసమైతే ఒక అరగంట, పావు గంట, లేదంటే గంట, మీకు ఎంత టైం దొరికితే అంత టైం అయితే దేవుడి గురించి అయితే కేటాయించాలండి. ఎందుకంటే వాళ్ళు సతీల్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి మన కోసం దేవతలు అయితే చాలా కష్టాలు పడ్డారు. అందుకని మనం ఈ రోజున ఇలా ఉన్నాము. అదైతే తెలుసుకోవాలండి అందరూ కూడా. ఒకవేళ తెలియపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైనా అడిగి తెలుసుకోవాలి. తెల్లారులేసి మనం చేసేసుకున్నామా, తెల్లారిపోయిందా కాదండి. దేవుడి కోసమైతే కొంచెం టైం అయితే కేటాయించాలి. నేనైతే అదే అనుకుంటున్నానండి. అదొకటి. అలా అని మనం చేసే వృత్తి మానుకొని గుళ్ళకి గోపురాలకి తిరగకుండా ఓ కురుము దండాలు పెట్టేసుకోమని చెప్పనండి నేను. కాకపోతే మన మనసులోనే ఒక్క పావు గంట అయినా దేవుడి కోసం మనం టైం అయితే కేటాయించాలి. దేవుడి కోసం మనం ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదండి. మన చుట్టూ ఉన్న జీవరాశులు ఉన్నాయి కదా, అవే దేవుడు స్వరూపాలు. నాకు తెలిసైతే నేను అదే అనుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసిన విషయం కూడా, నాకు చిన్నప్పుడు తెలిసిన విషయం కూడా అదేనండి. ఇప్పుడు కుక్కలు ఉన్నాయి. కుక్క అంటే చాలామంది కుక్క ఇంటికి వెళ్తే కర్రతో కొట్టేవాళ్ళు ఉంటారు, లేదంటే కాలుతో కొట్టేవాళ్ళు ఉంటారు, చెప్పులతో కొట్టేవాళ్ళు ఉంటారు. కానీ అలాంటి వాళ్ళని చూస్తే నాకైతే కోపం వస్తే. కానీ కుక్క అంటే కాలభైరవుడండి. అదే మన గుమ్మాలోకి వస్తే మనం కుక్కని కొడతాం కర్రతో. అదే కుక్కని తూర్పులోనైతే గౌరీదేవాన్ని పూజిస్తారండి. నాకు తెలిసిన విషయం అయితే ఇది. మా అమ్మ చెప్పింది నాకు చిన్నప్పుడు. ఏదో కార్తీక నోములకో లేదా పెద్ద పండగకో కానీ కుక్కని, ఆడకుక్కకి గారెల దండ మెల్ల వేసి గౌరీదేవిగా స్వరూపంగా అన్నట్టుగా పూజిస్తారంట. ఆడకుక్క గౌరీదేవి అంటే ఇప్పుడు మగ కుక్క ఎవరండి? కుక్క ఎవరండి? కాలభైరవుడు కదా.